అందరికీ నమస్కారం. నేను మీ ఆయుర్వేద డాక్టర్ చిట్టిపొట్ల మధుసూదన శర్మని. మనం ఈ వీడియోలో మోషన్ ఫ్రీగా అయ్యేందుకు కిస్మిస్ పళ్ళతో లేహ్యం అనేటువంటి చక్కటి ఆసక్తిదాయకమైనటువంటి అంశాన్ని గురించి తెలుసుకోబోతున్నాం. ఈ రోజుల్లో చిన్నపిల్లల నుంచి పెద్దల వరకు 100లో దాదాపు 90% మందికి పైగానే ఈ మోషన్ సమస్య ఉందంటే ఆశ్చర్యం వేస్తుంది. కొంతమంది రోజుకు ఒకసారి మోషన్కి వెళ్తుంటారు, కొంతమంది రోజు 2-3 సార్లు లేదా ఎక్కువ సార్లు కూడా మోషన్కి వెళ్తుంటారు, మరికొంతమంది 2-3 రోజులకు ఒకసారి వెళ్తుంటారు, ఇంకొంతమంది 4 రోజులకు 5 రోజులకు ఒకసారి మోషన్కి వెళ్తూ ఉంటారు. సర్వసాధారణంగా చాలామంది కూడా మోషన్ వెళ్ళినప్పుడు సరే ఒక రోజు అవుతుంది కదా, లేకపోతే మాకు రోజు అవుతుంది కదా, రోజు 2-3 సార్లు అవుతుంది కదా అని చెప్పేసి చాలామంది, అంటే రోజు మోషన్ అయ్యేటువంటి వాళ్ళు కానీ, అంటే రోజు ఒక్కసారి మోషన్ అయ్యేటువంటి వాళ్ళు, రోజు 2-3 సార్లు మోషన్ అయ్యేటువంటి వాళ్ళు సర్వసాధారణంగా అనుకుంటుంటారు. అంతేకాకుండా 2 రోజులకు ఒకసారి మోషన్ వచ్చేటువంటి వాళ్ళు కూడా సరే నాకు మోషన్ 2 రోజులకు ఒకసారి వస్తుంది కదా, నాకు వేరే ప్రాబ్లం ఏం లేదు కదా, నాకు కూడా మోషన్ ప్రాబ్లం ఏం లేదనే పద్ధతిలో వాళ్ళు అనుకుంటుంటారు. కానీ అసలు మీకు మలబద్ధక సమస్య ఉందా లేదా అని చెప్పేసి మీకే మీరు చేసుకునేటువంటి ఒక పరీక్ష, చక్కటి ఒక చిన్న టెస్ట్ చెప్తాను చూడండి. ఎలాగంటే మోషన్ వెళ్ళినప్పుడు స్పాంటేనియస్గా మీకు ఆ సెన్సేషన్ వచ్చినప్పుడు మోషన్కి వెళ్ళి కూర్చుంటేనే ఒకటేసారి మొత్తం బయటకు వచ్చేసేయాలి. అది నెంబర్ 1. రెండవది, మోషన్లో సర్వసాధారణంగా నేను చెప్పినటువంటి పరిస్థితుల్లో, అంటే ఈ విధంగా చెప్పాను కదా, రకరకాలుగా మోషన్కి వెళ్తుంటారని చెప్పేసి చాలామందిలో మొట్టమొదట మోషన్ గట్టిగా వచ్చేసేసి తర్వాత లూజ్గా రావడం మొదలవుతుంది. దాన్ని 100లో 90% మంది కూడా నాకు మోషన్ ఫ్రీగా అవుతుంది అనుకుంటుంటారు. కానీ అది కూడా మలబద్ధకము లేదా కాన్స్టిపేషన్ అని చెప్పుకోవచ్చు అనమాట. కాబట్టి కూర్చున్న తర్వాత ఒకటే కాన్సిస్టెన్సీ, అంటే మల పదార్థం అంతా ఒకటే పద్ధతిలో రావాలి, కానీ మొదట కొంచెం గట్టిగా వచ్చేసి తర్వాత లూజ్గా రావడం కూడా అది ఆరోగ్యదాయకమైనటువంటి అంశం కాదు. అంతేకాకుండా ఈ మలంలో జిగురు, చీము, బంక, రక్తము ఇలాంటివి ఉండకూడదు, వాసన ఉండకూడదు. అదేవిధంగా మనం మల విసర్జన చేసిన తర్వాత నీళ్లు కొట్టినప్పుడు ఈజీగా ఫ్లష్ అవుట్ అయిపోవాలన్నమాట. అంటే ప్యాన్కి అంటుకోకూడదు అనమాట. అలా అంటుకున్నప్పటికీ మలబద్ధక దోషం ఉన్నట్లే గుర్తు. అంతేకాకుండా విసర్జించినటువంటి మలం కూడా నీళ్ళల్లో తేలేటువంటి స్వభావం కలిగినటువంటి పరిస్థితి ఉండాలన్నమాట. ఇలాంటి పరిస్థితులు చిన్న చిన్నవి మనం గమనించినట్లయితే మరి ఎంతమందికి మలబద్ధక సమస్య లేదు, ఎంతమందికి మలబద్ధక సమస్య ఉందని చెప్పేసి తెలుస్తూ ఉంటుంది అనమాట. కాబట్టి చాలామందిలో ఈ సమస్య ఉంది. కాబట్టి రకరకాలైనటువంటి గ్యాస్ట్రిక్ ట్రబుల్ సమస్యలు, మోకాళ్ళ నొప్పుల సమస్యలు, హార్మోన్ల అస్తవ్యస్తత సమస్యలు, వెయిట్ సమస్య, బీపీ సమస్య, షుగర్ సమస్య, ఇలాంటి అనేక రకాలైన సమస్యలు కూడా వస్తూ ఉంటాయి అన్నమాట. చాలామందికి తెలియదు. కాబట్టి మోషన్ ఫ్రీగా అయితే చాలా జబ్బులు చాలా త్వరగా తగ్గుతాయి, అనేక జబ్బులు రాకుండా ఉండేటువంటి పరిస్థితి కూడా ఏర్పడుతూ ఉంటుంది. కాబట్టి కాల విరేచనం ఆరోగ్యకరణం శ్రేష్టం అన్న రీతిలో మన మహర్షులు చెప్పారు. కాబట్టి విరేచనం, కాల విరేచనం కావాలి. అదేవిధంగా కాల విరేచనం అయ్యేటువంటి ఆ పద్ధతి కూడా నేను చెప్పినటువంటి పద్ధతిలో ఉండాలన్నమాట. అప్పుడు ఆరోగ్యంగా మల విసర్జన జరుగుతుంది, ఆ వ్యక్తికి కాన్స్టిపేషన్ సమస్య లేదు, మలబద్ధక సమస్య లేదు అని చెప్పేసి మనం గుర్తుంచుకోవచ్చు. ఇలా కాకపోతే ఏమవుతుందంటే ముఖ్యంగా కొంతమందిలో ఈ యొక్క పైల్స్ వ్యాధి కూడా వచ్చేందుకు అవకాశం ఉంది, ఫిషర్ వచ్చేందుకు అవకాశం ఉంటుంది, ఫిస్టులా, దాన్నే భగంధరము, లూటి అని చెప్పేసి చెప్తుంటారు. ఇలా జబ్బులు వచ్చేటువంటి అవకాశం ఉంటుంది. ఇలా ఒక జబ్బు ఏంటి, అనేక రకాలైన జబ్బులు కూడా ఈ యొక్క సమస్య వల్ల కలిగేటువంటి అవకాశం ఉంటుంది. ఏది ఏమైనప్పటికీ మనకై మనం తయారు చేసుకోదగ్గ సులువైనటువంటి ఔషధయోగాలను గురించి మనం ఆలోచించినట్లయితే అనేక రకాలైనటువంటి ఔషధాలు ప్రకృతి ప్రసాదించినట్లు మనకు తెలుస్తూ ఉంటుందన్నమాట. వాటిల్లో మీకే మీరు తయారు చేసుకోదగ్గ సులువైనటువంటివి, ఈజీగా పనిచేసేదగ్గ, తీసుకున్నటువంటి ఒక్క డోసు నుంచే అద్భుతమైనటువంటి ప్రభావవంతమైనటువంటి ఫలితాన్ని చూపగలిగినటువంటి ఒక ఆహార ఔషధాన్ని ఇప్పుడు మీకు తెలియజేయబోతూ ఉన్నాను. ఔషధాన్ని ఎలా తయారు చేసుకోవాలంటే 10 గ్రాములు కిస్మిస్ పళ్ళు తీసుకోండి. ఎండు ద్రాక్ష తెలుసు కదా, 10 గ్రాములు కిస్మిస్ పళ్ళు. అదేవిధంగా 10 గ్రాములు ఈ యొక్క బాదం పప్పు పొడి తీసుకోవాలి. అట్లే 10 గ్రాములు కలకండ, దీన్ని నవ్వుబోతు, కండ చక్కెర అనేటువంటి పేర్లతో పిలుస్తారు, పటిక బెల్లం అనేటువంటి పేరుతో కూడా పిలుస్తుంటారు. దీన్ని యొక్క చూర్ణాన్ని 10 గ్రాములు తీసుకోండి. చివరగా 30 గ్రాములు సునాముకి చూర్ణం. బాగా నిదానంగా గమనించండి, చూడండి, నోట్ చేసుకోండి. ఈ సునామికి ఆకులు సంవత్సరం అంతా కూడా మనకు చాలా చౌక ధరకు దొరుకుతాయి. మంచి ఆకులు తెచ్చుకొని మిక్సీలో వేసేసుకొని పౌడర్ తయారు చేసుకొని ఆ పౌడర్ ఒక 30 గ్రాములు తీసుకోండి. మళ్ళీ ఒకసారి చెప్తాను చూడండి. 10 గ్రాములు కిస్మిస్, 10 గ్రాములు బాదం పప్పు పొడి, 10 గ్రాములు పటిక బెల్లం పొడి, 30 గ్రాములు సునాముకి పొడి. ఈ 4 పదార్థాలు దగ్గర ఉంచుకున్న తర్వాత మొట్టమొదట
కిస్మిస్ పళ్ళను మెత్తగా దంచేసేయాలి. ఆ దంచిన తర్వాత అందులో పటిక బెల్లము, అదేవిధంగా బాదం పప్పు పొడి, అట్లే చివరగా సునాముఖి పొడి కలిపేసి మెత్తగా దంచేసేయండి. అలా వీలు కానటువంటి వాళ్ళు మిక్సీలో వేసేసుకుని కూడా తయారు చేసుకోవచ్చు అనమాట. ఆ విధంగా బాగా దంచేసేసి తయారు చేసుకోవడం వల్ల బ్రహ్మాండమైనటువంటి మోషన్ ఫ్రీగా అయ్యేందుకు లేఖ్యం ఈ విధంగా తయారైపోతుంది అన్నమాట. చూడండి, కిస్మిస్ పళ్ళతో చేసినటువంటి లేఖ్యం, అద్భుతమైనటువంటి లేఖ్యము ఇలాగ తయారైపోతుంది. ఈ విధంగా లేఖ్యాన్ని తయారు చేసుకొని రోజు రాత్రి పడుకునేటప్పుడు ఒక 5 గ్రాములు, తెలుసు కదా చిన్న గచ్చకాయ ప్రమాణం, ఒక 5 గ్రాములు ఈ లేఖ్యాన్ని చప్పరించేసేసి ఒక కప్పు గోరువెచ్చని నీళ్ళు తాగాలి. లేదంటే మామూలు గది ఉష్ణోగ్రత ఉన్నటువంటి నీళ్లు తాగినా సరిపోతుంది అనమాట. రోజు ఒక్కసారి ఇది తీసుకున్నటువంటి తక్షణమే ఇందులో ఉన్నటువంటి ఔషధ గుణాలన్నీ కూడా, అంటే బాదం పప్పులో ఉన్నటువంటి ఔషధ గుణాలు, కిస్మిస్లో ఉన్నటువంటి ఔషధ గుణాలు, పటిక బెల్లంలో ఉన్నటువంటి ఔషధ గుణాలు, అట్లే సునామికిలో ఉన్నటువంటి ఔషధ గుణాలన్నీ కూడా చాలా శీఘ్రంగా వెంటనే సమర్థవంతంగా త్వరగా పనిచేసి మోషన్ ఫ్రీగా అయ్యేందుకు దోహదపడతాయి అన్నమాట. మరి ఇక్కడ మాత్రం షుగర్ వ్యాధిగ్రస్తులు మాత్రం ఈ యొక్క ఔషధం కాకుండా వేరే ఔషధాలు నేను గత కొన్ని వీడియోల్లో చెప్పడం జరిగింది కాబట్టి ఆ యొక్క ఔషధాలు వాడుకుంటే సరిపోతుంది. మిగతా వాళ్ళందరూ కూడా ఈ యొక్క ఔషధాన్ని వాడుకోవచ్చు అనమాట. చిన్న పిల్లలైతే ఇప్పుడు నేను 5 గ్రాముల ఔషధం చెప్పాను కదా పెద్దవాళ్లకు. చిన్న పిల్లలైతే వాళ్ళ యొక్క వయస్సును బట్టి, శరీర తత్వాన్ని బట్టి, సీజన్ను బట్టి, వారి యొక్క బరువును బట్టి 500 మిల్లీగ్రాముల నుంచి మొదలు పెట్టుకుని వాడుకోవచ్చు అనమాట. 1 గ్రాము, 2 గ్రాములు లేదా 3 గ్రాములు ఈ విధంగా వారి యొక్క దేహ స్థితిని బట్టేసి ఆ యొక్క ఔషధ ప్రమాణాన్ని నిర్ణయించుకొని వాడుకుంటే సరిపోతుంది. ఈ విధంగా కొన్నాళ్ల పాటు వాడేసేసి తర్వాత ఈ యొక్క ఔషధం మానేసినప్పటికీ మనకు ఈ ఔషధంలో ఉన్నటువంటి శక్తి, రసాయన తత్వము, రసాయన గుణాలు, రసాయన ఔషధాలు అంటే ఔషధ తత్వాలు ఇవన్నీ కూడా చాలా అద్భుతంగా మన శరీరంలో సదా మనల్ని కాపాడుతూ ఉంటాయి. కాబట్టి మన దేహంలో చాలా కాలం పాటు కూడా వీటి యొక్క ప్రభావం ఉంటుంది. కాబట్టి వీటిని కొన్నాళ్ల పాటు వాడి ఆపేసినప్పటికీ మనం కొన్ని జాగ్రత్తలు తీసుకోవడం వల్ల మనకి ఈ మలబద్ధక సమస్య లేకుండా ఉంటుంది. అలాంటి జాగ్రత్తలు ఏంటంటే సమయానికి ఆహారం తీసుకుంటూ ఉండాలి. అదేవిధంగా ఆహారంలో పీచు పదార్థాలు ఎక్కువగా ఉన్నటువంటి ఆహారాన్ని తీసుకోవాలి. పీచు పదార్థం ఉన్నటువంటి ఆహారం అంటే ఆకుకూరలు, కూరగాయలు, పళ్ళు ఇలాంటివి బాగా తీసుకుంటూ ఉండాలి. అట్లే నీళ్లు వారి యొక్క శరీర తత్వాన్ని బట్టి, వాళ్ళ వయస్సును బట్టి, వ్యాధి అవస్థను బట్టి, సీజన్ను బట్టి 3 నుంచి 5 లీటర్ల వరకు నీళ్లు తాగుతుండాలి. సమయానికి విశ్రాంతి తీసుకుంటుండాలి. అట్లే రోజు కనీసం ఒక అరగంట లేదా 30 గంటల సేపు ఏదో ఒక వ్యాయామం చేస్తుండాలి. ఇలాంటి చిన్న చిన్న జాగ్రత్తలు తీసుకున్నట్లయితే మరలా ఈ సమస్య పునరావృతం కాకుండా ఉంటుంది. మలబద్ధక సమస్య లేకుండా ఉంటుంది. అదేవిధంగా మలబద్ధకం వల్ల వచ్చేటువంటి అనేక జబ్బులు తగ్గిపోతాయి. కొత్త జబ్బులు రాకుండా కూడా మనం పాటించేటువంటి ఈ జాగ్రత్తల వల్ల, అదేవిధంగా మనం వాడినటువంటి ఔషధం వల్ల కూడా ఉపయోగం ఉంటుంది. చూశారు కదా, ఇటువంటి సులువైనటువంటి ఔషధాన్ని కిస్మిస్ పళ్ళను ఉపయోగించి ఈ మోషన్ ఫ్రీగా అయ్యేందుకు మనం తయారు చేసుకుని లబ్ధి పొందవచ్చు. ఈ వీడియోలో తెలుసుకున్నారు కదా. మరొక వీడియోలో మరొక అంశంతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు నమస్కారం. మీ చిట్టిబొట్ల.